ఐ వాజ్ ప్లాన్డ్ ఒక ఇంటర్వ్యూ టాస్క్ అన్నమాట. ఏ క్వశ్చన్ అడిగినా దానికి ప్రాపర్గా ఆన్సర్ చెప్పాలని. అది మా పెద్దక్క బావతో. జ్యూస్ రాలేదా? మీ హీరో పక్కన నాకు కుర్చీ వేయాలి, అతనికి ఏ ఫుడ్ పెడితే నాకు ఆ ఫుడ్ పెట్టాలి. ఒక్కోసారి నోరు తిరగకపోతే డబ్బింగ్ అడ్జస్ట్ చేసుకోవాలి. వీటన్నిటికీ ఓకే అనుకుంటే షూటింగ్, లేకపోతే లేదు. ఇప్పటి వరకు మీరు ఆన్ స్క్రీన్ ఎలా ఉన్నారు అంటే ఈ మధ్య యూట్యూబ్ స్టార్ట్ చేసారు కాబట్టి కొంచెం టచ్ అప్ లేదా? కర్మరా బాబు. రామచంద్ర ఈ ఓవర్ యాక్షన్ భరించలేకపోతున్నాను రా. మా పెద్దక్క పొరపాటున సైడ్ క్యారెక్టర్లకు వెళ్ళింది కానీ అది గనక హీరోయిన్ అయి ఉంటుంది. ఏం షర్ట్ వేసుకున్నాడు? అదే ఫోటోలో ఉన్న షర్ట్. చెప్పాక నేను చెప్పేసి బ్లూ డెనిమ్ షర్ట్. బ్లూ డెనిమ్ షర్ట్ కింద తప్పు. ఏం మాట్లాడతావు నువ్వు? ఏం మాట్లాడతావు నువ్వు? గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్. ఫస్ట్ టైం మీ ఇద్దరు కలిసినప్పుడు మీ ఇద్దరు ఎక్స్పీరియన్స్ ఏంటిది? ఏ విధంగా కలిసినప్పుడు? ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. ఫస్ట్ మా అక్కని చూడంగానే ఫస్ట్ టైం చూడడం కాదు, ఓరి కత్తిలా ఉందని పెంచుంటారు. ఇవే తగ్గించుకుంటే మంచిది. ఎవరెవరిని ప్రపోజ్ చేశారు? నేనే చేసా. ఏమని ప్రపోజ్ చేశారు? అరే అందరూ ఏమని చేస్తున్నా అది చేసాను ఇక్కడ. ఏమని ప్రపోజ్ చేశాడు? అంటే నువ్వు ఆయన తీసుకెళ్ళవా అని? ఆయన టికెట్లు బుక్ చేస్తాడు, నేను తీసుకెళ్తా జనరల్ గా. నాకు వదిలేస్తాడండి. అంటే రేపు ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత నా కోపం ఎక్కువనా అనేసి అంటే నేను ఎక్కడన్నమ్మా మీ చెల్లెలే కదా అంది అనడానికి. అనుకున్నా అడు తిరిగి నా మీదగా వస్తాడు అనుకున్నా. నేను ఎంత నిద్ర మత్తులో ఉన్నా, నేను ఉన్నా లేకున్నా నువ్వు ఇంతకంటే హ్యాపీగా ప్రశాంతంగా ఉండేవాడివి కుమార్ అని నేనంట. వెంటనే ఆయన సరే అమ్మ పడుకోండి, నిన్ను అడగడం వేస్ట్ అనేసి ఆయన అంట. అన్ని కరెక్ట్ గానే మేనేజ్ చేసావి, ఎలా దొరికేసావు? అరే మేమిద్దరం ఈ సిచ్యువేషన్ ఫేస్ చేయకుండా ఉంటే బాగుంది కదా. ఇవాళ ఈ పెయిన్ ఇంత అనుభవిస్తున్నాం, ఇది బాధపడుతున్నాం అని చెప్పి ఎప్పుడైనా బాధపడిన ఎమోషనల్ మూమెంట్. హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు సిరీస్ వరల్డ్. సో రెగ్యులర్గా కొన్ని వీడియోస్ చూస్తూనే ఉంటారు. అండ్ స్పెషల్లీ చెప్పాలంటే రీసెంట్గా మా పెద్దక్క వ్లాగ్లో వచ్చేసి మా బావ మమ్మల్ని అందరినీ ఇంటర్వ్యూ చేసిన వీడియో చూసే ఉంటారు కదా. సో దానికి ప్రీ ప్లాన్గా పోస్ట్ ప్లానింగ్ అని చెప్పాలి. సో దానికి ఒక స్కెచ్ అయితే ఏం చేశానంటే నేను వాళ్ళని ఇంటర్వ్యూ చేశానమాట. సో మెయిన్ వీడియోకి వెళ్ళే ముందు రెగ్యులర్గా నేనైతే మీకు ఒక్కొక్క ప్రోడక్ట్ గురించి చెప్తుంటారు కదా, అలాగే ఈ వీడియోలో ఇంకో ప్రోడక్ట్ గురించి చెప్పబోతున్నాను. సమ్మర్ వైబ్స్ అప్పుడే స్టార్ట్ అయిపోయాయని తెలుస్తుంది. యాక్చువల్లీ సమ్మర్లో షవర్ టైం అన్నది సరిగ్గా లేకపోతే ఎంత చిరాగ్గా ఉంటుంది కదా. పెద్దవాళ్ళు మనకి ఇలా ఉంటే చిన్నపిల్లలు వాళ్ళకి ఎంత క్రాంకీగా ఫీల్ అవుతారు. సో అందుకే నా బేబీ కోసం లవ్ మాయిశ్చరైజింగ్ బేబీ సోప్నే యూజ్ చేస్తున్నాను. మా బేబీ కోసం ఇప్పటివరకు లవ్ వాళ్ళవి చాలా ప్రొడక్ట్సే యూజ్ చేశాను. ఇప్పుడు ఈ బేబీ సోప్ కూడా ఈ లిస్ట్లో యాడ్ అయిపోయిందనమాట. ఈ సోప్లో జెంటిల్ క్లెన్జర్ అండ్ బేబీ స్కిన్ నరిష్మెంట్ కోసం ఆల్మండ్ ఆయిల్, ఆలివ్ ఆయిల్, ఇంకా అలోవెరా కూడా ఉన్నాయి. ఆల్మండ్ ఆయిల్ సెన్సిటివ్ స్కిన్ని నరిష్ అండ్ ప్రొటెక్ట్ చేస్తుంది. ఆలివ్ ఆయిల్ బెటర్ హైడ్రేషన్ని ప్రొవైడ్ చేస్తుంది. అలోవెరా స్కిన్కి సూత్నింగ్ అండ్ మాయిశ్చరైజర్ని ఇస్తుంది. న్యాచురల్ ఆయిల్స్ అండ్ అలోవెరా కాంబినేషన్ వల్ల బేబీ స్కిన్ చాలా సాఫ్ట్గా మాయిశ్చరైజింగ్గా అవుతుంది. బేసిక్గా ఈ సోప్ ఎసెన్షియల్ మాయిశ్చర్ని స్ట్రిప్ చేయకుండా జెంటిల్ క్లెన్జింగ్ కోసమే ఫార్ములేట్ చేయబడింది. ఈ బాతింగ్ సోప్ పిల్లల స్కిన్ని ప్యాంపర్ చేయడం వల్ల వాళ్ళ స్కిన్ సాఫ్ట్ అండ్ నరిష్డ్గా అండ్ న్యాచురల్గానే క్లీన్ అయిపోతుంది. డు నాట్ వరీ, ఈ బాతింగ్ బార్ డెర్మటాలజికల్లీ అప్రూవ్డ్ అండ్ టెస్టెడ్. సో పిల్లల డెలికేట్ అండ్ సెన్సిటివ్ స్కిన్ని సేఫ్ హ్యాండ్స్లోనే ఉన్నట్టు. ఆల్సో కార్బన్, సల్ఫేట్, మినరల్ ఆయిల్ అండ్ ఆల్కహాల్ లాంటి ఎలాంటి హార్మ్ఫుల్ అడిటివ్స్ కూడా దీంట్లో లేవు. అందువల్ల ప్యూర్ అండ్ జెంటిల్ క్లీన్ గ్యారంటీగా ఉంటుంది. స్కిన్ అనేది ఇరిటేషన్ ఫ్రీగా అవ్వడంతో పాటు స్కిన్ పోర్ క్లాగింగ్ కూడా ఉండదు. ఈ సోప్ ప్యాక్లో బై 3 get 1 ఫ్రీ ఆఫర్ కూడా ఉంది. సో ఈ బాతింగ్ బార్ పైన 4 ప్యాక్లో బై 3 get 1 ఫ్రీ ఆఫర్ కూడా ఉంది. మీ లిటిల్ వన్ స్కిన్ కోసం ఈ బేబీ సోప్ ఒక ట్రస్టెడ్ చాయిస్. సో హైజీన్ అండ్ మ్యాండేటరీ బేబీ ప్రొడక్ట్స్ మీరు lovelab.com అనే వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్లో, ఇంకా అమెజాన్, ఫ్లిప్కార్ట్లో కూడా కొనవచ్చు. ఇంకా అన్ని లీడింగ్ బేబీ కేర్ స్టోర్స్లో కూడా అవైలబుల్గా ఉంది. సో లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, డెఫినెట్లీ చెక్ ఇట్ అవుట్. అండ్ మీ బేబీ కేర్ ఎక్స్పీరియన్స్ని నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవడం అసలు మర్చిపోకండి. సో చూసారు కదా, ఇవాళ కూడా ది బెస్ట్ ప్రొడక్ట్స్ నేనైతే మీకు పరిచయం చేశాను అనుకుంటున్నాను. ఇంకా అస్సలు ఆలస్యం చేయకుండా చెప్పాను కదా, మా అక్క బావని పక్కడబందీగా ఇంటర్వ్యూ అయితే ప్లాన్ చేసినా ఎట్లుంటుందో చూద్దాం. కమాన్ మెయిన్ వీడియోకి వెళ్ళిపోదాం. ఐ వాజ్ ప్లాన్డ్ ఒక ఇంటర్వ్యూ టాస్క్ అన్నమాట. ఏ క్వశ్చన్ అడిగినా దానికి ప్రాపర్గా ఆన్సర్ చెప్పాలని. అది మా పెద్దక్క బావతో. జ్యూస్ రాలేదా?
మీ హీరో పక్కన నాకు కుర్చీ వేయాలి అతనికి ఏ ఫుడ్ పెడితే నాకు ఆ ఫుడ్ పెట్టాలి ఒక్కోసారి నోరు తిరగకపోతే డబ్బింగ్ అడ్జస్ట్ చేసుకోవాలి వీటన్నిటికీ ఓకే అనుకుంటే షూటింగ్ లేకపోతే లేదు. పెద్దక్క అంటే నేను ఇప్పుడే చెప్పిన కదా ఇట్లా మనలో మన ఇంటర్వ్యూ అని చెప్పేసి నువ్వు ఇట్లా హీరోయిన్ మెటీరియల్ వేసా లేకుండా. అంటే ఇంటర్వ్యూస్ ఇచ్చి స్టార్లు అంతా ఇట్లా కూర్చుంటారు కదా. ఇప్పుడు నువ్వు సగం తెలుగు సగం ఇంగ్లీష్ లో కూడా మాట్లాడతావా? జ్యూస్ స్టార్ట్ చేసి కానీ ఇది రెగ్యులర్ ఇంటర్వ్యూ లాగా ఉండదు. అందుకే జ్యూస్ అడిగా. కానీ ఇక్కడ ఓన్లీ వాటర్ బాటిల్సే ఉంటాయి. ఇఫ్ ఇన్ కేస్ మీరు ఏదైనా ఆన్సర్ చెప్పని పక్షంలో ఆన్సర్ చెప్పని వాళ్ళు బాటిల్ ఫినిష్ చేయాల్సి ఉంటుంది అనమాట. మీరు ఎన్ని బాటిల్స్ నీళ్ళు కావాలన్నా అన్ని బాటిల్స్ నీళ్ళు మేము ఇస్తాం. బాటిల్ ఇది ఈ బాటిల్ ఫినిష్ చేయాలా? ఈ బాటిల్ ఫినిష్ చేయాలి అంటే మీరు వేరే బాటిల్ ఇంకేమైనా కలుపుకొని ఫినిష్ చేయాలా అని మీరు ముందే చెప్తే మేము ఆర్డర్ ఇచ్చి తెప్పించేవాళ్ళం. మీరు చెప్పలేదు. మీరు ఇప్పుడు చెప్తున్నారు, ముందే చెప్పాలి కదా. జ్యూస్ కాఫీ కాఫీ సారీ మేము చాలా బ్లాక్ కాఫీ మాది చాలా పేద ప్రొడక్షన్. బ్లాక్ కాఫీ పేద ప్రొడక్షన్. అబ్బాయి ఇంటర్వ్యూ అన్నానని ఇప్పుడు వాంటెడ్లీ మిగిలిన స్టార్ యాక్ట్ చేసినట్టు మీరు యాక్ట్ చేయకండి. ఓకే మీలాగా మీరు బాబా ఇది ఒరిజినాలిటీ ఆ విషయం నాకు తెలీదే. సరే ఇంటర్వ్యూ మొదలు పెడదాం. నిజంగా ఇప్పటి వరకు మీరు ఆన్ స్క్రీన్ ఎలా ఉన్నారు అంటే ఈ మధ్య యూట్యూబ్ స్టార్ట్ చేసారు కాబట్టి కొంచెం టచ్ అప్ లేదా? కర్మరా బాబు రామచంద్ర వీడు ఓవర్ యాక్షన్ భరించలేకపోతున్నాను రా. నేను ఎప్పుడు దీన్ని ఏం చేద్దాం అనుకున్నది కూడా ఆడుకుంటా ఉంటది విను పెద్దక్క. సో ఇప్పటివరకు 1 second, దట్స్ ఇంపార్టెంట్ కాల్. చూడకముందే పెద్దక్క ఆ టిన్ 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 ఉంటది కదా, దాంట్లో ఇంపార్టెంట్ టిన్ 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 ఉంటది. నార్మల్ టిన్ 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 ఉంటది. అది ఐఫోన్ వాళ్ళు చచ్చిపోతారేమో నాకు ట్యూన్. ఏంటి అయిపోయింది నా ఇంపార్టెంట్ కాల్స్ అని ఆయనే మాట్లాడతాడు. వీళ్ళతో ఇంటర్వ్యూ మనకు పెద్ద ఇంటర్వ్యూ లాగా అయ్యేలా ఉంది. బట్ అయినా స్టిల్ మనం మొదలుపెట్టిన కార్యక్రమం కష్టపడి ఒక పేజ్ అంతా క్రియేట్ చేశాను. అంటే నాకు ఖర్చు రైటింగ్ మీకు అర్థం కాకపోవచ్చు. బట్ స్టిల్ ఒక్క నిమిషం నా స్పెట్స్ పర్లేదు. నువ్వు వాళ్ళకి కనిపిస్తావు, వాళ్ళని కనిపించాల్సిన అవసరం నా అంత గుడ్డిదాన్ని కాదు కాబట్టి ఓకే ఫైన్. మొదలు పెడతారా ప్లీజ్ బాగా వెళ్ళాలనుకుంటా. ఆయన చాలా ఆతృతగా వెయిట్ చేస్తాడు. అవునా ఇది బాగా నీతో టైం ఎక్కువ స్పెండ్ చేయడానికి టాక్టీసా? ఓకే ఫైన్. అంటే ఇవి ఒక ర్యాపిడ్ క్వశ్చన్స్ లాగా ఫస్ట్ క్వశ్చన్ నోడుతో ఆన్సర్ చెప్పాలా? ఆన్సర్ చెప్పాక మీరు అడుగుతారు. అసలు ఏంటి సార్, నేను ఆన్సర్స్ చెప్పాక మీరు క్వశ్చన్స్ అడుగుతారా? మీరు క్వశ్చన్స్ అడిగాక నేను ఆన్సర్ చెప్పాలా? మీకు ఏది బెటర్ అనిపిస్తుంది? అరే ఆన్సర్ చెప్పే క్వశ్చన్ ఉంటే క్వశ్చన్ చెప్పి ఆన్సర్ అడుగుతా. వాట్ ఇది ఇద్దరికి పర్ఫార్మెన్స్ ఇస్తున్నావే నువ్వు. లేట్ అవడం ఇంపార్టెంట్. సరే నేను టప్ మన క్వశ్చన్స్ అడుగుతా. ఇద్దరు ఇట్లలో ఎవరు కనుక ఆన్సర్ చెప్పకపోతే వాళ్ళు మొత్తం బాటిల్ ఫినిష్ చేయాల్సి ఉంటది. ఓకే మొత్తం బాటిల్ ఫినిష్ చేయాలి తాగినంత. సరే ఎవరి బాటిల్ త్వరగా ఫినిష్ అవుతుందో వాళ్ళు ఓడిపోయినట్టు. వెళ్ళేటప్పుడు వాళ్ళు నాకు ఒక గిఫ్ట్ ఇచ్చేసి వెళ్ళాలి. ఓకే మేకప్ వేసుకోలేక పెద్దగా టచ్ అయిపోయింది కానీ నాకు అర్థం కావట్లేదు. ప్లీజ్ అది నీకు నా ఏజ్ వచ్చాక అర్థమవుతుంది. చెప్పు. అయ్యా ఇప్పుడు అందరు నేను ముసలి అనుకుంటే మళ్ళీ నా ఏజ్ కూడా గెస్ చేస్తారు. నీకంటే 6 నెలలు పెద్దదాన్నే కదా. 6 నెలల మరి నొక్కాలి కానీ ఇంత నొక్కొద్ది. సరే ఇట్స్ నాట్ లైక్ నార్మల్ వ్లాగ్, ఇట్స్ అ వెరీ ప్రొఫెషనల్ ఇంటర్వ్యూ వ్లాగ్. ఓకే ప్లీజ్ యా ఓకే. ఫస్ట్ క్వశ్చన్ ఏం అడగాలి? అయ్యో చాలా రాసుకున్నాను కానీ ఏది అడగాలో తెలియట్లేదు. సో డేట్ ఆఫ్ బర్త్ 1 సెకండ్ లో చెప్పాలి. ఎవరి వాళ్ళ? ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? ఒకరిదొకరు. ఒక్క నిమిషం ఒక్క డౌట్. నువ్వు టప్ అని అడుగుతాను. టప్ అని లేదు. పెద్దకే గ్యాప్ లో నీ బ్రెయిన్ లో ఆలోచించుకుందాం అని కదా బాగా. అంటే అది ఇప్పుడు ఎవరి డేట్ ఆఫ్ బర్త్ అడుగుతున్నావు? ఆయన డేట్ ఆఫ్ బర్త్ నువ్వు డేట్ ఆఫ్ బర్త్ ఆయన 10/7. అయ్యో దాన్ని ఇయర్ అవి చెప్పరు. నువ్వు టప్ అన్నావా? మీరు ఆయన చెప్పనే లేదంటే నీ డేట్ ఆఫ్ ఎప్పుడు? 8-10. ఓకే డన్. ప్రతి క్వశ్చన్ ఇంకా టైం తీసుకో ఆలోచించుకోవచ్చు. మ్యారేజ్ డేట్ 16 ఫెబ్. 16 ఫెబ్. ఇంత స్లో నీళ్ళు లాగే నువ్వు ఇంత స్లో నువ్వు వాంటలీ స్లో. నేను 16 అన్నాక ఆయన బ్యాలెన్స్ చెప్తాడని ఆగిన. అదే ఇట్లా స్పీచ్లలో పొలిటీషియన్స్ ఇట్లా తీస్తారు చూడు అంటే గ్యాప్ లో వాళ్ళు ఆలోచించారు. అట్లా ఆలోచించుకునేది జ్యూస్.
కర్మ. జ్యూస్ లేక గుంతారిపోయి మాట బయటికి రావట్లేదు. ఓకే, ఫస్ట్ మీట్ డేట్ గుర్తులేదు. డిసెంబర్ 24th వాటర్ ఏం బావా? ఐ థింక్ డిసెంబర్ 24th డిసెంబర్ ఏ ఇయర్? ఇయర్లు చెప్పు. ఇయర్స్ ఎప్పుడు ఎక్కడ మేము చెప్పాం. ఇట్స్ అ హిడెన్ టాలెంట్. అది ఏంటి నువ్వు చెప్పలేదు అని చెప్పాను నీళ్ళగా. నేను ఒకట ఆయన ఒకట అవును, ఒక్కొక్క భార్య భర్త అంటే తెలుసా నీకు అసలు? తెలీదు నాకు అసలు. ఒకటే వద్దు నాకు అసలు. కానీ నేను 2 బాటిల్ పెట్టిన నీళ్ళాగు. జ్యూస్. ఇందే జ్యూస్ అనుకుందాగు. దీంట్లో నీకు కావాల్సిన మిక్స్ చేశాను ఇంక అనుకుంటా. భార్య భర్త బంధం గురించి తెలియదు. తెలీదు అసలు నాకు బంధాల గురించే తెలీదు. మా పెద్దక్క పొరపాటున సైడ్ క్యారెక్టర్లకు వెళ్ళింది కానీ అది గనక హీరోయిన్ అయి ఉంటే జ్యూసే. జ్యూస్. పొద్దున ఒక జ్యూస్, మధ్యాహ్నం ఒక జ్యూస్, రాత్రి ఇప్పుడేంటి తాగాలా? తాగే మినరల్ వాటరేనా? ఆల్కలైన్ వాటర్. ఓకే. ఈ టాస్క్ నీకే నాకు అవే. నువ్వు డిసైడ్ చేసుకో, వాళ్ళు డిసైడ్ చేసుకుంటారు, నాకెందుకు? సరే. నేను అగ్రిమెంట్ ప్రకారం వేరే మీ మాట్లాడా. ఇద్దరు ఫస్ట్ మీట్ అయినప్పుడు వేసుకున్న డ్రెస్సెస్ అక్కడ ఫోటో ఉంది చూడు, ఆ ఫోటో అంటే ఇప్పుడు నేను మా ఆడియన్స్ కి వెళ్ళి ఫోటో తీసుకోమని చెప్పాను మీకు. నేను మిమ్మల్ని అడిగా గుర్తు పెట్టుకుని. వైట్ అండ్ బ్లూ, నాది బ్లూ అండ్ బ్లాక్. ఐ థింక్ సో. బ్లూ డెనిమ్ షర్ట్. బావ మీది అక్క చెప్పండి బావ, మీది మీరు చెప్పండి. వైట్ అండ్ బావ ఆయన ఒకటి నేను ఒకటి కాదు, బావ ఇక్కడ మీకు మేమిద్దరం ఒకటే. సరిపోయారు ఇద్దరును. సాగుతుంది మీకు అలాగా. ఆమెకి ఏం గుర్తుందో తెలుసుకోవడానికి కదా బావా ఇది ఇంటర్వ్యూ నేను మర్చిపోతానే ఫోటో ఫ్రేమ్ కట్టి పెట్టుకున్నానే మెంటలీ. జ్యూస్ వచ్చిందా? అదే కాదు అట్లా ఫస్ట్ నువ్వు చెప్తావా అనేది గుర్తున్నది. ఏం షర్ట్ వేసుకున్నాడు? అదే ఆ ఫోటోలో ఉన్న షర్ట్. చెప్పాక నేను చెప్పేసి బ్లూ డెనిమ్ షర్ట్. బ్లూ డెనిమ్ షర్ట్ కింద తప్పు. ఏం మాట్లాడతావు నువ్వు? గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్. అట్లాంటి అని చెప్పకూడదు. కర్మ. ఫస్ట్ టైం మీ ఇద్దరు కలిసినప్పుడు మీ ఇద్దరు ఎక్స్పీరియన్స్ ఏంటిది? ఏ విధంగా కలిసినప్పుడు? ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. అక్క ప్లీజ్. నువ్వు ఎందుకు సిగ్గుపడుతున్నావు? చాలా సిగ్గేస్తుంది. అంటే మేము ఫస్ట్ టైం ప్రొఫెషనల్ గా షూటింగ్స్ లో కలిసినాము. మీరు ప్రొఫెషనల్ సంగతి వద్దు, ప్రొఫెషనల్ గా 100 మందిని కలిసి మనం తెల్లాలి. అందుకే నేను ఏ విధంగా కలిసినప్పుడు అన్నది నన్ను సిగ్గుపడాల్సింది ఏముంది? ఐ థింక్ ఆయన బ్లూ డెనిమ్ షర్ట్ లో వచ్చినప్పుడు ఏదో డ్రెస్ లో వచ్చినప్పుడు మీరు ఫస్ట్ మీట్ అయినప్పుడు మీరు ఫీల్ అయిన ఎక్స్పీరియన్స్ ఏంటి? నువ్వు ఫీల్ అయిన ఎక్స్పీరియన్స్ ఏంటి? అంటే మాటలు చెప్పలేము, ఎలా చెప్తామని. అప్పుడున్న దానికి అప్పుడు మీకు ఏమనిపించింది ఫస్ట్ మా అక్కని చూడంగానే? ఫస్ట్ టైం చూడటం కాదు కదా, ఓరి కత్తిలా ఉందనిపించుంటారు. ఇవే తగ్గించుకుంటే మంచిది. బాబా ఫస్ట్ టైం మనకు ఒక మనిషి ఎంత ప్రొఫెషనల్ గా చూసినా ఆయనకు అదే అనిపించిందా? ప్రొఫెషనల్ గా చూసిన తర్వాత పర్సనల్ గా ఒక మనిషి మనల్ని కలవడానికి వచ్చిన మనం ఒక ఎక్స్పీరియన్స్ ఫీల్ అవుతాం. అవి చెప్పలేము. నీకు చెప్పగలవు నువ్వు? నా ఫీలింగ్స్ అన్ని వర్ణనాతీతం, నేను చెప్పలేను. సరిపోయారు ఇద్దరును. సాగుతుంది మీకు అలా. అబ్బా మీరు ఇట్లా ఏది చెప్పలేము అనుకుంటే ఇంటర్వ్యూ ఏం చేసుకోవాలి నేను? చెప్పండి బాబా. అంటే ఆయన ఫస్ట్ టైం మేము కానీ ఒకసారి మేము ఎక్కువ కలుసుకుంది శిల్పారామంలో అనమాట. అక్కడ నైట్ బజార్ ఉంటుండే అప్పట్లో పాతకాలంలో. అప్పుడు కలిసినప్పుడు ఒక హట్ లో ఒక సోఫా ఉంటది. సోఫా అంటే ఒక చైర్ లాంటి. నేను ఆ కార్నర్ నేను చాలా సిన్సియర్ కదా, ఇలా జ్యూస్ అని కాకుండా సింపుల్ గా ఇలా కూర్చుని ఉన్నాను అనమాట బుద్ధిగా. అప్పుడు చూస్తాను ఏంటి అలా చూస్తున్నారు అనేసి అని అంటే, ఈ కొత్తగా కనిపిస్తున్నావు అమ్మ నువ్వు, నేను ఇట్లా ఎప్పుడు నేను చూడలేదు అన్నాడు. ఎందుకన్నాడు అడుగు. ఎందుకన్నాడు? ఎందుకు కొత్తగా కనిపించింది? అప్పటి వరకు కనిపించింది. ఇప్పుడు కూడా కొత్తగా కనిపిస్తాను ఉంటుంది. అబ్బా జ్యూస్ క్యాన్సిల్. ఇంకో మీరు చెప్పిన ఆన్సర్స్ కి ఎక్కడ ప్రాపర్ ఆన్సర్ చెప్పట్లే అడిగిన క్వశ్చన్స్ కి. ఒక నిమిషం, ఇది కూడా ఇంపార్టెంట్ కాదు. సేమ్ పర్సన్ నీలేష్. నువ్వు అన్ని ఏ సర్టిఫికెట్ అడగొద్దు. నేను చాలా ప్రాపర్ గా మంచి ప్యూరెస్ట్ థింగ్స్ అడుగుతున్నా, మీరే ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు నాకు ప్రాపర్. ఎక్స్ప్రెస్ చేయలేనంతగా ఫీల్ అయ్యారా బాబు మీరు ఫస్ట్ టైం అక్కడ ఫీల్? వర్ణనాతీతం. నువ్వు అంతే, అది నువ్వు అంత అయ్యి ఉండలాగా చెప్పే అయిపోయింది. మళ్ళీ జ్యూస్ ఎప్పుడు చూసినా ఇదే పనిరా, కొంచెం కూడా బోర్ కొట్టదా? సరే ఎందుకు సారీ అది అడగను ఇప్పుడే. లవ్ ఎస్ ఫస్ట్ సైట్ పైన మీకు నమ్మకం ఉందా? లేదు.
మీకు ఇద్దరికి అది ఎక్స్పీరియన్స్ అవ్వలేదా? అవ్వలేదు. ఇంపార్టెంట్ కాల్స్ వల్ల చచ్చిపోతున్నాను. లేదు ఇద్దరికి ఎక్స్పీరియన్స్ లేదు. ఎన్నిసార్లు అడితే లేదు. ఎప్పుడు మరి లవ్ స్టార్ట్ అయింది? అంటే ఎన్ని సైట్ల తర్వాత స్టార్ట్ అయింది? అలా ఇంకా ఫ్లో జరుగుతున్నప్పుడు మాడుతున్నాం జర్నీ కదా. ఆ జర్నీలో లవ్ స్టార్ట్ అయింది. జర్నీ చేయండి తెలుస్తుందంట. ఓ ఎలా ఎవరిని ప్రపోజ్ ఇప్పుడు నువ్వు క్వశ్చన్ ఆన్సర్ చదివితే మా లవ్ స్టోరీ తెలుసుకుంటావా? నా క్వశ్చన్స్ అన్ని అవే ఉన్నాయి మరి. అవును అయిపోయింది. ఎవరెవరిని ప్రపోజ్ చేశారు? నేనే చేసా. ఏమని ప్రపోజ్ చేశారు? అరే ఎందరూ ఏమని చేస్తే అది చేసాను ఇక్కడ. ఏమని ప్రపోజ్ చేశాడు? అట్లా డైరెక్ట్ ఏ సర్టిఫికేట్ కాదే, ఏమని ప్రపోజ్ చేశాడు? నేను పెళ్లి చేసుకుంటాను, నేను పెళ్లి చేసుకుంటాను. డైరెక్ట్ ఐ లవ్ యూ అని కాకుండా పెళ్లి ఐ చేసుకుంటాను. లవ్ యూ నో, ఐ హేట్ యూ నో, నథింగ్. సో నేను పెళ్లి చేసుకుంటా, నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటావా? ఓకే. ఐ సెడ్ నో. ఓ మై గాడ్, తెలుసు నేను ఇలాంటి వాళ్ళు ఎప్పుడు ఇట్లాంటి మంచి వాళ్ళని చేసుకోవడానికి ట్రై చేస్తాను. ఐ సెడ్ నో ఫస్ట్ టైం. తర్వాత రియలైజ్ ఆఫ్టర్ దట్ he realized me. he make me realize. ఓకే, he make me realize. రాట్లేదా? ఒక 6 నెలలు జర్నీ, దాని తర్వాత పెళ్లి ఇష్టం ఉంటే పెళ్లి చేసుకో, లేకపోతే లేదు. that journey means it's like a living together. అప్పుడు అంత డెవలప్మెంట్ లేదు. ఊరికే కాలు మాట్లాడు, తెలుసుకో, నిన్ను అప్పటి కాలం జర్నీ అది. నిన్ను తెలియజెప్పు, నన్ను నేను అన్ని నేనే చెప్పాలనా? నువ్వు చెప్తున్నావు. అని నేను పెళ్లి చేసుకున్నప్పటి నుంచి మ్యూట్ అయ్యాడు పాపం. అవును అన్నారు. సరే జర్నీ చేసినాం. ఓకే సర్లే ఓకే, ఇంకా పోన్లే పాపం పిల్లగాడు ఊకెంబడి పడుతున్నాడు ఎందుకు, పోన్లే పాపం అని అట్లా ఇసిరేసిన. అట్లా పెళ్లి ఏదో అట్లా ఇట్లా ఇచ్చేసిన. అదృష్టం ఉండాలి కొంతమందికి. మనం పెళ్లి చేసుకోవాలని ప్రపోజ్ చేయడానికి కొంతమందికి అదృష్టం ఉండాలి. ప్రతి ఒక్కరినైతే అదే మాట, అదే అదృష్టం ఉండాలి బావా. ఎందుకు బావా మనకి ఇట్లా? ఓకే, అసలు ఎందుకు పెళ్లి చేసుకున్నారు మీ ఇద్దరు మిమ్మల్ని ఒకరినొకరు? పెళ్లి చేసుకోవడం కోసం, కలిసి ఉండడం కోసం. అంతేనా? ఎనీ పర్టికులర్ రీజన్? ఇప్పుడు కొంతమంది కొన్నింటి కోసం పెళ్లి చేసుకుంటారు. ప్రశ్న, పెళ్లి కూడా పెళ్లి రీజన్స్ కోసం చేసుకుంటారా? అడుగుతున్నా. ఇప్పుడున్న జనరేషన్ అట్లనే నడుస్తుంది. ఒక్కొక్కరు అవసరాల కోసం, ఒక్కొక్క రీజన్స్ కోసం పెళ్లి చేసుకుంటున్నారు. దెన్ యూ పీపుల్ ఎందుకు పెళ్లి చేసుకున్నారు ఒకరినొకరు? ఈ రీజన్ వల్ల. అంటే పెళ్లి అవసరం కోసం చేసుకోరు. ఫస్ట్ పెళ్లి అవసరం అంటే అవసరం అని కాదు, ప్రాపర్ రీజన్ ఏముంది? ఈ మనిషి నాతో ఉంటే చాలు లైఫ్ టైం అన్న ఫీలింగ్ కా, లేకపోతే ఏదో ఒకటి దేనికోసం పెళ్లి? మీ దగ్గర మనం వెళ్తున్న జర్నీలో మనం ఎవరితో హ్యాపీగా ఉంటాం, మన లైఫ్ బాగుంటుంది. అప్పుడు పెళ్లి చేసుకోకుండా కూడా హ్యాపీగా ఉండొచ్చు. పెళ్లి చేసుకుంటే హ్యాపీగా ఉండలేదు అని, పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉండలేదు. ఆవిడ ఎక్కడ ఉండదు, ఎక్కడ ఉంటాను. ఓకే, మీరు ఇంకా లివింగ్ టుగెదర్ స్టేజ్ కి రాలేదైతే. అంటే నాకైతే ఈ మనిషి పెళ్లి చేసుకుంటే 100 years ఈ మనిషితో హ్యాపీగా ఉంటాము, బాధపడతామని అనిపించలే, కానీ ఈ మనిషి 100 years నాతో ఉంటాడని అనిపించింది, అందుకని చేసుకున్నా. ఇంత కాంప్లికేటెడ్ ఆన్సర్ చెప్పిన పెద్దక్క. అంటే ఆయన అన్నాడు కదా ఇప్పుడు, ఈమెతో ఉంటే లైఫ్ హ్యాపీగా ఉంటది అనిపిస్తుంది, అందుకని పెళ్లి చేసుకున్నా అన్నాడు కదా. నాతో ఉంటే హ్యాపీగా ఉంటుందా ఉండదా, ఈయనతో ఉంటే హ్యాపీగా ఉంటున్నా ఉండనని తర్వాత విషయం. బట్ హ్యాపీగా ఉండటమా ఉండమా అనేది పక్కన పెడితే ఆ మనిషి మనతో ఉండాలి కదా, ఆడు ఎట్లుంటాడో తెలియడానికి. ఆ ఉంటదు అని నమ్మకం నాకుంటే నేను చేసుకున్నా. ఓకే, జ్యూస్ నాకు కావాలి ప్లీజ్. కాఫీ నీకే. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. మరేరా ఎవరు మనీ బాగా సేవ్ చేస్తారు మీ ఇద్దరిట్లో? ఆయననా? ఆయన ఉండడం వల్ల నువ్వు ఇట్లా అంటే సేవ్ చేద్దామని ఆయన అనుకుంటాడు. అలా కాదు, చెప్తా కరెక్ట్ ఆన్సర్ చెప్తా. దీని కూడా టిపికల్ అట్లనే ఉంటాయి మా దగ్గర అన్ని, అట్లుంటాయి మరి మనతో అట్లే ఉంటది. ఈయన ఖర్చు పెట్టాడు, నేను సేవ్ చేస్తా, కానీ నేనే ఖర్చు ఎక్కువ పెడతా. నాకు అర్థం కాలేదు సార్. ఈయన ఖర్చు పెట్టడం. నేను ఒకటి విన్నాను యాక్చువల్లీ, మీ అందరు తెలియదా? పాప మా బావ శాలరీ రాగానే తీసుకొచ్చి మొత్తం మా పెద్దకి చేతిలో పెడతాడు. అది ఎప్పుడు నువ్వు చిన్నప్పుడు అమ్మా నువ్వు డైపర్లు వేసుకున్నప్పుడు అమ్మా, ఆ చరిత్ర పోయి చాలా రోజులైందమ్మా. ఎంత పూడుకుంటాను బావ మిమ్మల్ని. అది ఒక పెళ్ళైన ఒక 1, 2 years, 3 years, 4 years కొనసాగింది. దాని తర్వాత ఇప్పుడు ఆ శాలరీ ఎంత వస్తుంది, ఏమైతుంది, ఎక్కడ అవుతుంది, కానీ వేస్ట్ అయితే అవ్వదు, అదైతే నాకు నమ్మకం. ఓకే, ఎక్కువ నీకంటే మాత్రం ఆయననే సేవ్ చేస్తాడు. ఈయన సేవ్ చేస్తాడు, సారీ ఈయన ఖర్చు పెట్టాడు, కానీ నేను సేవింగ్స్ ఎక్కువ చేస్తా, ఖర్చు నేను ఎక్కువ పెడతా. తెలుగులో చెప్తే అందరికి అర్థం అవుతుంది కదా. జ్యూస్ ఎట్లా పాసిబుల్ అయిద్దబ్బా? అదే మరి వెరైటీ.
ఇప్పుడు ఆయన ప్రతిదానికి లెక్కలేసి ఒకసారి కాకపోతే ఒకసారి, ఇప్పుడు సపోజ్ ఈ బాటిల్ నచ్చిందమ్మా, నేను మంచి ఎగ్జాంపుల్ చెప్తాను. ఈ బాటిల్ నచ్చింది, ఒక షాప్ కి వెళ్ళినాం, ఓకే ఆల్రెడీ ఇలాంటి బాటిల్ ఇంట్లో ఉంటాయి, ఓకేనా, నీ కూతురు కానీ నా మొగుడు కానీ రే బాగుంది కుమార్ బాటిల్ యా అన్న తర్వాత ఎందుకమ్మా మనకు తర్వాత ఉందాంలే ఉంది కదా అంటాడు. సో లైక్ ప్రొడక్షన్ కంట్రోలర్ లాగా అంటాడు. కానీ నా దగ్గర సేవింగ్స్ ఉంటాయి, నేనే ఖర్చు పెడతా మళ్ళీ. కానీ నేను బాటిల్ కొంటా, ఈయనతో పోయినప్పుడు ఒక్కదాన్ని పోయినప్పుడు ఆన్లైన్ లో మొత్తానికి కొంటా, కానీ సేవింగ్స్ ఉంటాయి నా దగ్గర. ఎందుకుంటాయి అనేది అర్థం కాదు, మళ్ళీ నేనే సేవ్ చేస్తా. ఏం చెప్పాడు, ఏదో చెప్పాడే. ఎవరికే అర్థం కాదు. ఎందుకు తీసాను ఈ vlog అని. నేను నిజంగా అదే ఫీల్ అవుతున్నా బావా. ఓకే, ఎవరు ఎక్కువ మ్యాన్ హ్యాండ్లింగ్ చేస్తారు? నీ క్వశ్చన్ లోనే ఆన్సర్ ఉంది. మ్యాన్ హ్యాండ్లింగ్ అంటే మ్యానే చేస్తాడు. బావ ఏడు. మ్యాన్ హ్యాండ్లింగ్ అంటే కొట్టడమా? కొట్టడం, ఏమైనా కోపం వచ్చిన ఊరికే టప్ టప్ అని నిసిరేయడం, పగలు కొట్టడం, అవన్నీ. జ్యూస్ ఓరి నాయనో, వీడు ఈ టైప్ లో తగిలాడేంటి? మధ్యలో జ్యూస్ ఇంటర్వ్యూ అని పెట్టాలి స్పెషల్ గా. ఓకే, అంటే కొట్టడాలు అలాంటిది ఏమో కానీ అది ఎప్పుడో గుర్తులేదు చిన్నప్పుడు. కానీ ఇలాంటివి అయితే పగలు కొట్టడం, ఫోన్లు ఉంటే ఫోన్లు ఇసిరేయడాలు, ఇలాంటివి అసలు మాట్లాడరు ఆయన, నాకు తెలియక అడుగుతానా. ఇంటర్వ్యూలో మాట్లాడండి రాజశేఖర్. సరే, ఎవరు లాంగ్ టైం బాత్రూమ్ లో స్పెండ్ చేస్తారు విత్ ఫోన్? మీరేనా? ఏమనిపిస్తుంది పెద్ద కాటన్లో నీకు? ఏమనిపిస్తుంది, నేను హాల్లో కూర్చొని ఫోన్ చూసుకుంటా. కుటుంబం అన్నగారి ఇంకా బాత్రూమ్ అట్లా కూర్చొని ఎట్ టైం వీళ్ళిద్దరు చార్జ్ చేసుకుంటారు. ఆయన రీల్స్ చూస్తా ఉంటాడు, రీల్స్ షేర్ చేస్తాడా? మెయిన్ ఎక్కువగా ఎపిసోడ్ ప్రివ్యూస్ చూస్తా ఉంటాడు, ఓకేనా. ఆయన ఇంకా బాత్రూమ్ లోకి రావట్లేదు, నేను బాత్రూమ్ కి వెళ్ళాలి అని చెప్పేసి నేను వేరే రీల్స్ వేరే సీన్స్ ఎపిసోడ్ చూసుకుంటున్నా అంతే. త్వరలోనే ప్రపంచం అంతమైపోతుందని టీవీ 9 లో చెప్తే నమ్మలేదు. ఈ పరిణామాలన్నీ చూస్తుంటే నమ్మాల్సి వస్తుంది వెంకటరమణ. ఈ రకమైన రీల్స్ అండర్స్టాండింగ్ దునియా మీద ఏ కపుల్ కు ఉండదు. రీల్స్ అండర్స్టాండింగ్ అది రియల్ అండర్స్టాండింగ్. ఎవరు ఎక్కువ సీక్రెట్స్ దాస్తారు? ఇద్దరు సేమ్ ఉంటాయి, ఎవరు అనుకుంటారు. నేనే ఎక్కువ దాస్తా. అవునా? అంటే ఏదైనా మీ ఇద్దరికి సంబంధించిన విషయం సీక్రెట్ గా ఉండాలి అనుకుంటే ఎవరు ఎక్కువ దాస్తారు బయటకు వెళ్ళకుండా, మీ ఇద్దరిని దాటి? అర్థం కాలే. ఇప్పుడు ఒక ఇష్యూ జరిగింది, అది బయటకు వెళ్ళకుండా మిమ్మల్ని దాటి అట్లీస్ట్ నీ డాటర్ దగ్గర నీ ఫ్యామిలీ దగ్గర ఈవెన్ మా దగ్గర వరకు రావడకుండా ఉండడానికి ఎవరు ఎక్కువ దాస్తారు అంటున్నా సీక్రెట్? నేను దాస్తా, నేను చెప్పేస్తాడేమో దాయమని చెప్తా, ఇద్దరం కలిసి దాస్తాం. సూపర్, ఏడిపించేశారు. ఎమోషనల్ గా ఎక్కడికో తీసుకెళ్లిపోయారు. ఈ గ్యాప్ లో ఇద్దరు చెప్పేస్తారు. చెప్పం అంటే ఇది చెప్పేస్తాడు, అంటే చెప్పాలని కాదు కానీ ఇప్పుడు ఫ్లోలో ఏదైనా ఒక మాట అనుకున్నాము, లేకపోతే ఏదో ఒకటి కొనేసినాం, ఖచ్చితంగా శిరీష నేను ఇది కొన్నా లేకపోతే మీ అక్క ఇది కొన్నది అని చెప్పడు. మామూలుగా మాట్లాడమంటే మొన్న అక్కడ వెళ్ళినప్పుడు బాటిల్ కొన్నామమ్మా, ఆ ఫ్లో వచ్చేస్తుంది. నాకు కూడా ప్రాబ్లం ఉంది బాబా. నేనంటే అన్నెసరీ ఎందుకు వాళ్ళకి అది అడగలేదు చేయలేదు ఎందుకు చెప్పడం అన్నట్టు నేను కొంచెం మెయింటైన్ చేస్తాను అంతే. ఓకే, కష్టం బాగుమన్నట్ల. ఓకే, ఇది ఒక కొంచెం ఏ సర్టిఫికేట్ క్వశ్చన్. ఎందుకు సర్టిఫికేట్ అంటే నేను ఉండకూడదు. బెస్ట్ కిస్సర్. పెద్ద ప్లానింగే, పెద్ద ప్లానింగే. బెస్ట్ కిస్సర్. కిస్సర్ తీసుకునే వాళ్ళు ఇచ్చేవాళ్ళ. రెండు. నెక్స్ట్ పాస్ పాస్ జ్యూస్ కాదు, ఎవరో ఒకటి చెప్పొచ్చు కదా. ఎవరు చెప్తారు? మోహన్ దాచుకుంటే వాళ్ళందరూ ఎట్లా చూస్తారు? కానీ హ్యాండ్ లిఫ్ట్ చేయొచ్చు కదా. No, this is a family show. పర్లేదు. ఓకే, we have a clarity, we got clarity. Okay, done. So favorite movie, ఒకరి ఫేవరెట్ మూవీ ఒకటి చెప్పాలి. అక్కకి ఇష్టమైన ఫేవరెట్ మూవీ, మీకు ఇష్టమైన ఫేవరెట్ మూవీ అక్క. ఆయనకు చాలా సినిమాలు ఇష్టం. ఆవిడ చాలా సినిమాలు ఇష్టం. ఎలా ఇంత తెలివిగా తప్పించుకోగలుగుతున్నారు? ఎట్లా పాసిబుల్ అవుతుంది? అంటే నేను మొన్న ఒక టాస్క్ గేమ్ పెడితే దాంట్లో వాడలేకపోయాడు బ్రెయిన్, ఇందులో మాత్రం ఎందుకు వాడుతున్నారు? ఆనెస్ట్లీ తెలీదు. ఇద్దరు నీళ్ళు, ఆయనకు చాలా ఉన్నాయి. ఇద్దరు నీళ్ళు తాగడం ప్లీజ్. బాహుబలి 1 ఇష్టం, బాహుబలి 2 ఇష్టం, మొన్న వచ్చిన హనుమాన్. అన్ని కాదని ఒక మూవీ ఇష్టం ఉంటది తెలుసా లేదా? అన్ని కాదని ఒక మూవీ ఏం నీ లేదు. ఫేవరెట్ మూవీ ఏంటి? నాకు చాలా ఇష్టం. ఒక మూవీ చెప్పు. చాలా ఇష్టం అంటే ఒకటి చెప్పమంటే ఇది ఎక్కడ టార్చర్. మీకు ఇష్టమైన మూవీ ఏంటి బాబా బాగా? నాకు చాలా ఇష్టం. ఎందుకంటే ఇప్పుడు మీ ఆవిడ మళ్ళీ ఇదే దాని ఒకటి చెప్తా అని చెప్పేసి. నేను కాదు, నాకు చాలా ఇష్టం కాబట్టి మనం ఒకటి ప్రిఫర్. సరే, ఒక పని చేయవా శిరీష ప్లీజ్, ఏమనుకోకుండా ఫస్ట్ నువ్వు ఆన్సర్ చెప్పు. ఏం చేస్తున్నాడయ్యా? నందే నేషనల్ అవార్డు 2 దాటిపోయాడు. మేము
అదే చెప్తాం. నువ్వు ఏ ఆన్సర్ కు సాటిస్ఫై అవ్వకపోతే ఇంకేం చేయాలి మరి మేము? సరే వదిలేసే. ప్లేస్, ఒకరికి ఇష్టమైన ప్లేస్ ఇంకొకరు చెప్పండి. ఈడు తాజ్ మహల్ వాడికి ఇష్టమైన ప్లేస్ నువ్వు తీసుకెళ్ళి చెప్పే. తీసుకెళ్లారంట. ఢిల్లీ వెళ్ళాం కదా. ఓకే, నువ్వు మనాలి. ఆయనకి మనాలి ఇష్టమా? మనాలి నువ్వు ఆర్ ఎప్పుడు మాల్దీవ్స్. తీసుకెళ్తున్నావు బావని? మనాలి ఆర్ మాల్దీవ్స్. నువ్వు ఇష్టమైన ప్లేస్ ఏంటి అడుగు. తీసుకెళ్లాల్సిన మనుషుల గురించి అడుగు. నేను ఎగ్జైటింగ్ అడుగుతున్నా. రెండు బాటిల్ సరే, బావ తీసుకెళ్ళాడు కదా నేను ఇక్కడికి తాజ్ మహల్ దగ్గరికి. ఇప్పుడు గంటలు ఢిల్లీ. నువ్వు మనాలికి నీ తీసుకెళ్తే మాలి నేను తీసుకెళ్ళాలి, ఇక్కడికి తీసుకెళ్ళాలి. ఎక్కడికైనా మీరే తీసుకెళ్ళాలా? ఇంకో తీసుకెళ్తారు. ఇంకెవరు తీసుకెళ్తారు? అంటే నువ్వు ఆయన తీసుకెళ్ళవా అని? ఆయన టికెట్లు బుక్ చేస్తాడు, నేను తీసుకెళ్తా జనరల్ గా. రాకుమార్ అని చెప్పి నేనే తీసుకెళ్తాను. టికెట్స్ అప్ అండ్ డౌన్. సరే, బావ ఫస్ట్ టైం తాజ్ మహల్ తీసుకెళ్ళాడు కదా, హౌ ఎక్స్పీరియన్స్? ఒకటేసారి వెళ్ళింది, ఫస్ట్ టైం సెకండ్ టైం లేదు జీవితానికి, ఓన్లీ వన్ టైం, దట్ ఈస్ ఫస్ట్. సరే, నీ ఎక్స్పీరియన్స్ ఏంటి? దేనికి వెళ్ళి తాజ్ మహల్ చూసిన వెంటనే హౌ యూ ఫెల్ట్? కాదే, ఒక సెకండ్ ఎక్స్ప్లెయిన్ ఇచ్చినండి. కాదు, ఒక రీల్ ఉందా, రీల్ పంపిస్తా, వేసుకో, పోస్ట్ చేసుకో. నీ ఫస్ట్ రియాక్షన్ ఉంటుంది, అది పోస్ట్ చేసుకో పక్కన. నేను చాలా డిసప్పాయింటింగ్ ఉంది ఇంటర్వ్యూ. యాక్చువల్ గా నేను నిజంగా చెప్తున్నా, ఇట్లనే ఉన్నాను కాసేపు అయితే. స్ట్రక్ అయిపోయి, అంటే నాకు బుద్ధి చిన్నప్పటి నుంచి, నాకు ఊహ తెలిసిన నుంచి అది నేను పుట్టినప్పటి నుంచి కూడా చాలా సార్లు చెప్పింది తాజ్ మహల్ చూడాలి. సో 6 నెలలే ఏజ్ డిఫరెన్స్ అయినా కూడా నా మాట దానికి అర్థమయ్యేవి, దాని మాటలు భరించలేకపోతున్నాం బ్రో. డబుల్ పేమెంట్ ఇస్తానని ఆపేమని చెప్పండి. అర్థమయ్యేవన్నమాట. సో ఏజ్ విషయంలో మనం కాన్షియస్ ఉంటాం ఎక్కడున్నా. కరెక్ట్, అర్థమవుతుంది పెద్ద. ఈ వీడియో తన జనాలకు కూడా అర్థమైపోయి. సరే, నెక్స్ట్ క్వశ్చన్. చెప్పు. అంతే, చూసుకుంటూ కూర్చున్నట. ఇదేనా చెప్పా? లేదు, నేను ఏం చేసిన అంటే ఫస్ట్ వెళ్ళిన తర్వాత మొత్తం వీడియోస్, రీల్స్ అన్ని అయిపోయినాయి. రీల్స్ ఎట్లా చేయొద్దంట అక్కడ, ఓన్లీ ఇట్లా రౌండ్స్ కూడా తిరగనివ్వరు, ఓన్లీ ఫొటోసే అనమాట. అన్నీ అయిపోయిన తర్వాత ఒక్కొక్క 1 hour 45 minutes ఉంది టైం అక్కడ నుంచి వచ్చేయడానికి. అన్ని ఫోన్లు వీళ్ళు అన్ని పక్కన పెట్టేసి ఇట్లా కూర్చుని ఇంకా దాని ముందు అంతే. మొత్తం ఇంకా ఐస్ లో బ్రెయిన్ లో అంతా ఫ్రీజ్ చేసుకుంటా. ఏమి లేదు నాకు. అంటే నాకు ఒక పెద్ద క్వశ్చన్ ఉండే అప్పుడు అనమాట. అంటే ఒక మనిషి కోసం ఇంత కట్టిండంటే వీడు గొప్పోడా, ఐ మీన్ షాజహాన్ గొప్పోడా, లేకపోతే కట్టాలి అనిపించేంత ప్రేమ ఉన్నా ఈమె గొప్పదా? ఆమె ఎవరు? ముంతాజ్ గొప్పదా? ఈ 2 క్వశ్చన్స్ నాకు ఆ 2 రోజులు అక్కడే ఉండే. స్టిల్ మనల్ని దాన్ని ప్రేమించి మనం వెళ్తున్నాడు, మనమే గొప్పలు. సరే, ఆన్సర్. ఓకే, ఫేవరెట్ ఫుడ్ ఒకరికి ఇష్టమైంది ఒక బిర్యానీ. ఇప్పుడు మానేసా? ఇప్పుడు మానేసారా? తింటున్నారా? ఇప్పుడు ఏం తిన్నారు? పొద్దున్న తిన్నింది అరిగిందా? అది కూడా మరి నేను చెప్పక ఒక టక్కులో ఆన్సర్ చెప్పినా అనొచ్చు కదా. సరే బావా, ఆమెకి ఇష్టమైంది చెప్పండి. రాగి సంగటి, తలక కర్రీ అని చెప్తే అది కాదు నా ఫేవరెట్, పెరుగన్నం. ఇంకోటి చెప్పిందా? పొద్దున్నే నా ఇంటర్వ్యూ, పొద్దున్నే మేము ఫస్ట్ ఎపిసోడ్ ఇంటర్వ్యూ చూసాం కదా, అది చూసాడమ్మా, అందుకని అంత బాగా గుర్తుంది. లేకపోతే ఇప్పటికి అంటే బాగా తలకాయ ఉంటది కదా పెద్ద, కానీ ఎందుకు స్టిల్ అది ఇష్టం కాదంట. పెరుగన్నం ఇష్టం అండి ఇవిడికి. కర్డ్ రైస్, దాన్ని ఎవరైనా ఇష్టం నాకు తిరిగి. కర్డ్ రైస్ అండ్ జ్యూస్. ఏది బాబుజీ ఇదే? ఏది టార్చర్ మనకే? మళ్ళీ దీంట్లో కూడా జ్యూస్ వచ్చింది. ఓకే, చదువుకొని చెప్తాం, మరి అర్థం కావట్లేదా? సరే, బావలో ఒకటి, అయ్యో ఇది క్వాలిటీలో లోపంలో బావలో ఒక లోపం నువ్వు ఫీల్ అయ్యేది, ఆయన అక్కలో మీరు ఫీల్ అయ్యేది. నేను ఫీల్ అయ్యేది ఏం లేదు, ఆల్రెడీ చెప్పాను నేను లాస్ట్ టైం. ఇంకా నాకు తెలియదు కదా బావ. తెలియదు అంటే లోపాలు ఉంటాయి, మనం అడ్జస్ట్ అయ్యి వెళ్ళిపోవాలి అంతే. ఆ లోపాలను ఎత్తుకోవాల్సిన అవసరం లేదు. ఎత్తి చూపమనట్లేదు. సరే బేబీ తను చేంజ్ అయిపోయి ఉండొచ్చు, ఇప్పుడు నచ్చుతుండొచ్చు, బట్ మీరు ఏదైనా ఫీల్ అయ్యారా అలా ఇంతవరకు? ఇంతకు ముందు ఎప్పుడు ఉండే, నాకు ఇప్పుడు లేవు అలాంటివి ఏమి. ఏంటి బావది? అవి అయిపోయిందా నుంచి ఎందుకని నేను మాట్లాడినా ఇంకా. వీళ్ళు ఎట్లా మాట్లాడుకుంటున్నారు తెలుసా? నాకేదో చెప్పలేనన్ని బ్యాడ్ అలవాట్లు ఉన్నట్టు, లోపాలు ఉన్నట్టు, దానికేదో ఈయన అడ్జస్ట్ అయినట్టు. అయ్యో బావా మీరు అడ్జస్ట్ అయినరు, దాంట్లోంచి ఒకటి చెప్పండి అని ఈవిడ. అయ్యో మరదలా వద్దమ్మా, చెప్పడం పర్ఫార్మెన్స్ ఎందుకు నాకు అర్థం కాదు. బావ దగ్గర నువ్వు ఫీల్ అయింది ఏదన్నా ఉందా లోపంలో? ఏంటిది? ఓ వద్దులే, చెప్పు. చెప్పే.
చెప్పు ఆయన ఒక పని చెయ్యమని చెప్పితే ఆ పని వెంటనే ఏరు. బికాజ్ ఆయనకు వేరే చాలా పనులు ఉంటాయి. నువ్వు కవర్ చేయకు, బాటిల్ తీసుకొని కొట్టినా కూర్చొని రాస్తే ఆయన ఒకే పని వెంటనే చేయలేడు. ఆయన మల్టిపుల్ వర్క్ చేయాల్సి ఉంటుంది. సో మీరు చెప్పండి బావ, నాకు చెప్పింది చెప్పండి బావ. ఆయన చెల్లెవా నా చెల్లెవా? కరెక్టే సార్, పాపం ఫీల్ అయినట్టున్నారు. లేదు 6 నెలలు చిన్న అని ఊరుకుంటున్నా. చెప్పు. మళ్ళీ ఇక్కడ కూడా చెప్పండి. అంతే, చెప్పడానికి ఏం లేదు. ఏదైనా అలా ఫీల్ అయ్యారా? దాని కోపం ఎక్కువనో లేకపోతే ఊరికే అలుగుద్దనో? రెండే సేమ్. నాకు వదిలేస్తాడండి. అంటే రేపు ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత నా కోపం ఎక్కువనా అనేసి అంటే నేను ఎక్కడన్నమ్మా, మీ చెల్లెలే కదా అంది అనడానికి. అనుకున్నా అడు తిరిగి నా మీదగా వస్తాడు అనుకున్నా. నేను చెప్పండి నా లోపాలు ఏంటి అని. నాకు కోపం ఎక్కువ, ఎవరు మిస్టేక్ చేసినా నేను వెళ్ళి సారీ చెప్పను, నా తప్పున్నా ఆయన తప్పున్నా నేనే అలుగుతా. ఈ క్వశ్చన్ ఉంది నా దాంట్లో, బట్ స్టిల్ ఇప్పుడే మనకు ఆన్సర్ తెలిసింది. నా తప్పున్నా ఆయన తప్పున్నా నేనే అలుగుతా, నా తప్పున్నా ఆయన తప్పున్నా ఆయన వచ్చి మాట్లాడాలని చూస్తా, నా తప్పున్నా ఆయన తప్పున్నా ఏదైనా అక్కడి నుంచే రావాలని చూస్తా. ఎవరు అంటే దీన్ని తెలియని జన మూర్ఖులందరూ ఈగో అనుకుంటారు, తెలిసిన మేధావులందరూ కూడాను దాన్ని సెల్ఫ్ రెస్పెక్ట్ అనుకుంటారు. నీడ్ జ్యూస్ ప్లీజ్. ఈ ప్రోగ్రామ్ చూసి వాళ్ళందరూ మ్యాడ్ అయిపోవాలంతే. అంత మేడగా చెప్తున్నారా? ఓకే సరే, ఎక్కువ మెచ్చుకునే విషయం ఆయన దగ్గర నువ్వు, నీ దగ్గర ఆయన. ఇలా మా ఆయన ఉంటాడు, ఇలా మా వైఫ్ ఉంటుంది, ఇట్లా అని చెప్పుకునేది. కొంచెం ముందు ప్లాన్ చేసుకుంటుంది ఏదైనా సరే. తన ఓకే రేపు చేయాల్సింది ఈ రోజు చేసుకుంటది. ముందు జాగ్రత్త ఎక్కువ. అవును బాబు, నిజంగానే నిజంగానే బాబు, చాలా అంటే ఆమె విషయంలోనే కాదు అందరి విషయంలో ముందు జాగ్రత్త ఎక్కువ వాడికి. సో అది ఓకే, ఐ అగ్రీ దట్. నువ్వు మీ ఆయనని మెచ్చుకుని ఇలాంటివి వినేవే నువ్వు? ఆయన లోపాల ఇవి మాత్రం వింటావు. చెప్పు. ఫస్ట్ ఈ తాగడం. ఓకే, తాగడం అలవాటు లేదు కాబట్టి అదొకటి నాకు చాలా చాలా నచ్చుతుంది. ఓకే, ఎందుకంటే మనం నాన్నతో పడి ఉన్నాం కాబట్టి తాగుడు విషయంలో అదొకటి నాకు నచ్చుతుంది. ఏదైనా అడిగితే సరే ఆ టైంలో కాకపోయినా ఏదో ఒక టైంలో అయితే అది మనకి తీసుకురావాలి, చెయ్యాలి అనేది అయితే ఉంటుంది. ఎప్పటికీ గుర్తుంచుకొని సరే ఒక ఐటమ్, ఒక శారీ అడిగాం, ఒక ఏదో అడిగాం, ఒక ఇంట్లో ఏదో అడిగాం, ఈ రోజు లేవు లేకపోతే టైట్ ఉంది ఇంకొక రోజు, కానీ మొత్తానికి ఓకే ఇది అడిగింది తీసుకురావాలి. అంటే నువ్వు ఏదైతే నీకు ఇష్టపడతావో అది ఖచ్చితంగా ఏదో ఒక రకంగా ఏదో ఒక టైంలో ఒక 6 నెలలు అటు ఇటు, ఒక సంవత్సరం లక్షల్లో అయితే ఒక 6 నెలల సంవత్సరం అటు ఇటు, వేలల్లో అయితే ఒక 15-20 రోజులు, ఒక నెల, అట్లా మొత్తానికి ఇంకా అని చెప్పలేము. ఈ మాత్రం జనరల్ నాలెడ్జ్ లేకుండా జాబ్స్ ఎలా చేస్తున్నారా మీరు? మోస్ట్ ఎమోషనల్ థింగ్ మీ ఇద్దరు ఎక్స్పీరియన్స్ చేసింది, ఇది ఇద్దరికి కలిసి అడుగుతున్నా. అంటే ఎమోషనల్ అందుకే చూసిన నేను. ఒక ఎమోషనల్ మూమెంట్ మీ ఇద్దరు కలిసి ఫేస్ చేసింది మీ లైఫ్లో, బా ఇలా జరిగింది ఏంటి, ఇలా అవ్వకుండా ఉంటే బాగుంది కదా అన్నట్టు ఏదైనా జరిగిందా? క్వశ్చన్ అర్థం కాలేదు. మా ఇద్దరికి సంబంధించి అంటున్నావా? మీ ఇద్దరు ఫేస్ చేసింది, అరే మేము ఇద్దరం ఇది ఈ సిచ్యువేషన్ ఫేస్ చేయకుండా ఉంటే బాగుంది కదా, ఇవాళ ఈ పెయిన్ ఇంత అనుభవిస్తున్నాం, ఇది బాధపడుతున్నాం అని చెప్పి ఎప్పుడైనా బాధపడిన ఎమోషనల్ మూమెంట్? గొడవైన ప్రతిసారి అనిపిస్తుంది అట్లా. ఇప్పుడు అర్థమైందా చెమటలు ఎందుకు పడుతున్నాయో? ఇప్పుడు అసలు ఏం జరుగుతుందిరా ఇక్కడ తెలుసుకోవాలని ప్రయత్నించు. గొడవైన ప్రతిసారి ఆయన ఫీల్ అవుతారు, అరే అనవసరంగా గొడవ పడ్డాం, ఇవాళ ఇప్పుడు గొడవ పడకుండా నేను కూడా అనవసరంగా గొడవ పడ్డామని ఫీల్ అవుతారా? అరే ఇలాంటి సిచ్యువేషన్ రాకుండా ఉంటే బాగుండు అనేసి. ఎవరు ఎక్కువ బట్టలు షాపింగ్ ఎక్కువ చేస్తారు? ఎంత జ్ఞానివిరా నువ్వు. ఇక్కడ కాదురా నువ్వు ఉండాల్సింది, అమలాపురం బ్లోర్ దగ్గర ఉండాలరా. పాస్. మీ ఎగుడైనా షో. ఓకే, నాకేంటి క్వశ్చన్స్ దొరకట్లేదు మిమ్మల్ని అడగడానికి. వాటర్ అక్కడ నేను మర్చిపోయినా, నేను ఎక్కువ ఇన్వాల్వ్మెంట్ అయిపోయి నేను చెప్పే ఆన్సర్స్ కి గేమ్ కూడా మర్చిపోయి. సీక్రెట్ ఇప్పటి వరకు నువ్వు బావకి చెప్పింది, బావ నీకు చెప్పింది, ఏదైనా మా ఇంటర్వ్యూలో ఓపెన్ చేద్దాం అనుకుంటున్నా. ఇప్పుడు అనిపిస్తుంది ఇది జరగకుండా ఉంటే బాగుండు, ఇది నాకు అనిపిస్తుంది. ఇందాకడికి వచ్చాను, ఇప్పుడు ఆన్సర్ చెప్పు. నువ్వు అన్నదే సీక్రెట్ ఎట్లా చెప్తారు అంటే ఏదన్నా మా షో కాదు. సరే మేబీ ఇదే స్టార్ట్ చేస్తానేమో, మీతోనే ఇంటర్వ్యూ స్టార్ట్ అవుతుందేమో. ఓకే, నేను పెద్ద దాచింది ఏమీ లేదు. నేను పెద్ద దాచింది
ఇంత ఎందుకు ఇట్లా ఏమంటారు ఒక ప్రొఫెషనల్ ఇదిగా అంత ఆన్సర్ చెప్పాలి ఉన్నట్టు చెప్పొచ్చు కదా ఏమైనా ఉంటే. దాచింది ఏం దాయలేదు. అరే ఇది ఎప్పటికైనా మా ఆవిడకి ఈ విషయం చెప్పాలి, ఎప్పటికైనా మా ఆయనకి ఈ విషయం చెప్పాలి. అలాంటి పరిస్థితి రానే మా ఆవిడ. నువ్వు నిజంగానే హీరోవే. అవునా? ఎందుకంటే అప్పుడు దాయనివ్వదు. పాపం కాదు బాబు, మీరు అప్పుడప్పుడు చిన్న చిన్న సర్ప్రైజ్లు ఇద్దాం అనుకుంటారు కదా. దాకా ఉండదు మనం. అంటే ఇక్కడ ఉన్న డిఫరెంట్ ఉద్దేశం ఏంటంటే మనము ఇంతకాలం కలిసిన తర్వాత మనలో ఏదైనా చిన్న మార్పు వచ్చి తెలిసిపోద్ది. మన బిహేవియర్ మార్పు వచ్చినా తెలిసిపోద్ది. సో మనము ఏదైనా హైడ్ చేస్తున్నాం, సమ్ అమౌంట్ ఏదైనా దాస్తున్నా అనుకో, నేను దాచినప్పుడు ఆ డబ్బులు లెక్క చెప్పను. నేను బేసిక్ ఎప్పుడు వచ్చినప్పుడు డబ్బులు చెప్తుంటాను, నేను ఎంత వచ్చినా ఎంత వచ్చినా. నేను కొంతకాలం నుంచి చెప్పడం మానేశాను. అంటే ఏదో సంథింగ్ ఏదో చేస్తున్నా, అది జరిగింది మొత్తానికి. దీనికి అర్థమైంది. ఒక నెల అడగలేదు, 2 నెలలు అడగలేదు, 3 నెలలు అడగలేదు. అప్పుడు దాచిన అంటే చెప్తాను ఆగింది. నేను చెప్పడం మానేశాను. అప్పుడు తన్నుకొస్తుంది అడగాలని, అవకాశం రావట్లేదు. ఎక్కడో ఒక రోజు వచ్చింది, ఆ రోజు మొత్తం బరస్ట్ అయిపోయింది. నేను అయినా చెప్పలేదు. ఇంకా మొదలైంది. ఇంకా అప్పుడు ఏదో ఒక రోజు తప్పగా చెప్పాల్సి వచ్చింది ఏం జరుగుతుంది మొత్తం అంతా. సో దట్స్ ఇట్. అంటే ఆ మనిషి సర్ప్రైజ్ ఇద్దాం అనుకున్నాడేమో, ఆగొచ్చు కదా. ఒక సర్ప్రైజ్ మిస్ అయినావు కదా నువ్వు దాని వల్ల. ఒకవేళ సర్ప్రైజ్ కాకుండా ఏదో అన్నెసరీ థింగ్స్ కు వాడేసి ఉంటే తెలియక పొరపాటున మొత్తం అయిపోయిన తర్వాత నేను ఆగి యూజ్ ఏముంది. మంచిగా అయితే ఓకే, చెడుకైతే ఓకే. జ్యూస్ వాటర్. బావలో నువ్వు మెచ్చుకునే క్వాలిటీ, అక్కలో మీరు మెచ్చుకునే క్వాలిటీ అయిపోయింది కాదు. ఎప్పుడైనా డైరెక్ట్ గా మీరు రెగ్యులర్ గా మీ ఇద్దరిని ఒకరొకరు మెచ్చుకునేది ఏదైనా ఉందా? నేను రోజు మెచ్చుకుంటా ఉంటాను. నిజంగా చెప్పండి. నిజంగా రోజు ఒక డైలాగ్ కామన్ గా వస్తుంది మాకు రాత్రి పడుకున్న తర్వాత. అమ్మా నువ్వు లేకపోతే నా జీవితం ఏమైపోయేదమ్మా అని ఆయన అంటాడు. నేను ఎంత నిద్రమత్తులో ఉన్నా, నేను ఉన్నా లేకున్నా నువ్వు ఇంతకంటే హ్యాపీగా ప్రశాంతంగా ఉండేవాడివి కుమార్ అని నేనంట. వెంటనే ఆయన సరే అమ్మ పడుకోండి, నిన్ను అడగడం వేస్ట్ అనేసి ఆయన అంట. అన్ని కరెక్ట్ గానే మేనేజ్ చేసావి, ఎలా దొరికేసావు? ఇది రోజులో ఏదో ఒక టైంలో, తినేటప్పుడు, పడుకుంటప్పుడు, లేచేటప్పుడు, బయట ఏదో ఒక టైంలో ఈ డైలాగ్ మేము ఎప్పుడు అనుకుంటాం. ఇట్స్ ఏమంటారు చాలా వాల్యుబుల్ లైఫ్ లో ఒక ప్రీషియస్ కామెంట్ కానీ, లేకపోతే ఒక ఇది ఏమంటారు దాన్ని, అది వర్డ్ దొరకట్లేదు. ఒక ప్రాపర్ కామెంట్ లైఫ్ లో ఏదైనా ఉంది అంటే అదే. ఒక మనిషి మనల్ని ఎంత ప్రేమిస్తున్నాడో తెలియజెప్పడానికి ఒక ఇట్స్ బెస్ట్ కాంప్లిమెంట్ అంట. ఇప్పుడు ఈగో సాటిస్ఫై జ్యూస్ తాగాలి. సో మోస్ట్ అయిపోయింది. ఒక్క పేపర్ అని ఇవన్నీ కూడా కాదా? మాకు షూటింగ్ లో సీన్ పేపర్స్ వస్తా ఉంటాయి. 2 pages అంటారు, 2 pages అంటారు, తిప్పుతారే. ఇప్పుడు చాలా సీరియస్ క్వశ్చన్, ఓకే, నవ్ ఇట్ ఇస్ హ్యాపెనింగ్ థింగ్. ఓకే, ఇప్పుడు అంటే డివోర్స్ తీసుకున్నారు కదా, మీరు చాలా లాంగ్ ఇయర్స్ నుంచి కలిసి ఉన్నారు. ఇప్పటికి మీకు ఆ థాట్ లేదు దేవుడి దయ వల్ల రావద్దని, ఎప్పటికీ రాకూడదని నేను ఫైట్ చేస్తా, కోరుకుంటా. సో ఇప్పుడు ప్రజెంట్ అంటే డివోర్స్ తీసుకునే వాళ్ళకు మీరు ఇచ్చే సజెషన్ ఏమైనా ఉందా? అంటే తీసుకోకూడదు, ఈ మాత్రం హింట్ ఇస్తే చాలు చెల్లరగిపోతారు. అయ్యో కాదమ్మా, చెప్పుకోమా ఇదన్నా చెప్పండి, మళ్ళీ అన్ని నేనే మాట్లాడినట్టు చెప్పండి బాబా. అంటే ఈవెన్ అబ్బాయి సైడ్ కానీ అమ్మాయి సైడ్ కానీ ఏ ఇష్యూ ఎవరికైనా డిఫెక్ట్స్ ఉంటాయి, ప్రాబ్లమ్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి. బట్ ఎండ్ ఆఫ్ ద డే ఒకటే ఒక థాట్, మనం వీళ్ళతో జీవితంలో కలిసి ఉండాలి అని మన మైండ్ లో ఫిక్స్ అయితే దాని లోపల ఏం వచ్చినా సర్దుకుపోవటమే. ఎండ్ ఆఫ్ ద మినిట్ వాళ్ళతో కలిసి మైండ్ లో ఉండాలి. అంటే నేను ఏం జరిగినా కలిసి ఉండాలి, మనం అనుమానిస్తున్నామా, వేరే వాళ్ళు తిరుగుతున్నామా, ఏం చేస్తున్నాం, ఒకటి నీకు వద్దు అనుకుంటే వదిలేసి వెళ్ళిపో, ఆ క్షణం అయిపోద్ది. బట్ నీ మైండ్ లో ఉంది నాకు దీంతో కలిసి ఉందా అనుకున్నప్పుడు ఏమున్నా యాక్సెప్ట్ చేసేయాలి, భరించాలి. అంటే అది భరించడం కాదు, దాన్ని ఏమనాలంటే దాన్ని భరించడం కూడా కాదు, అది నీకు ఇష్టం, నువ్వు దాంతో ఉండాలనుకుంటున్నావు, దాంతో నువ్వు ఉండాలి జీవితం ఉన్నప్పుడు దాన్ని కూడా నువ్వు యాక్సెప్ట్ చేయాలి. సో ఇది గుడ్ ఆర్ బ్యాడ్, అది గుడ్ అవ్వచ్చు, బ్యాడ్ అవ్వచ్చు. సో నువ్వు యాక్సెప్ట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి, దాన్ని నువ్వు బర్డన్ గా ఫీల్ అవ్వకూడదు. నువ్వు వెళ్ళే కొద్ది బర్డన్ గా ఫీల్ అయితే నువ్వు నిజంగా ఉండలేవు. మళ్ళీ రిటర్న్ క్వశ్చన్ కూడా ఉండకూడదు. అంటే ఇంకేం జరిగినా సరే రిగ్రెట్స్ ఇంకా అలాంటివి ఏమి ఉండకూడదు. సో లైఫ్ అనేది వెళ్తూ ఉంటుంది ఖచ్చితంగా. ఎవరిది టు బి ఫ్రాంక్, మనుషులు అంత ఎవరు నిజాయితీ పరులం కాదు. నేను చాలా దాస్తా, ఆవిడ చాలా దాస్తుంది. ఎక్కడో అంటే తెలుసుకోవాల్సింది ఒకటే, నేను నేర్చుకున్నది ప్రతి ఒక్కరికి పర్సనల్ స్పేస్ ఉంటుంది, ఒక పర్సనల్ లైఫ్ ఉంటుంది. అంటే ఎంత మొగుడు పిల్లలైనా 100% మొగుడే 100% పల్లెమే కాదు. నీ లైఫ్ నీకు ఉంటుంది, నా లైఫ్ నాకు ఉంటుంది. సో నా లైఫ్లో నువ్వు ఒక పార్ట్, నీ లైఫ్లో నువ్వు ఒక పార్ట్.
సో ఇది తెలుసుకుంటే లైఫ్ హ్యాపీగా ఉంటుంది. బట్ అది తెలుసుకోవడం నాకు చాలా ఏళ్ళు పట్టింది. తెలుసుకోకముందు మా లైఫ్లో అలాగే ఉన్నాయి. బట్ అవన్స్ అది తెలుసుకున్న తర్వాత ఎవరి లైఫ్ వాళ్ళది. ఇంతకుముందు నువ్వు ఎటు వెళ్ళావు అని క్వశ్చన్ లేవు, ఏం లేవు. సో ఓకే, నువ్వు ఎటు వెళ్ళినా ఫైనల్ ఇక్కడికే వస్తావు. ఎండ్ ఆఫ్ ద డే ఇదే మనకి. సో ఈ లోపు మనం చిన్న చిన్న మిస్టేక్స్ చేస్తే అది మన కాన్షియస్, మనకు తెలుసు మనం ఏ తప్పు చేస్తాం, ఏ తప్పు చేయకూడదు అనేది. అది వెళ్ళిపోవటమే. సో అలా ఉన్నాం కాబట్టి నాకు తెలిసి నాకు అలాంటి ఆలోచన లేదు అని తెలిసినప్పుడు ఏం చేయాలని నేను ఉంటాను. సో దట్స్ ఇట్, అంతే. అదొకటి ఉంటే చాలు. ఓకే, సూపర్. కాపీ పేస్ట్. దీనికి ఇంత పొడి, దీనికి జ్యూస్ నీళ్ళేం కావాలనిపించలేదా? కాపీ పేస్ట్ డైరెక్ట్ వాటర్. ఓకే, ఇది చాలా ఎమోషనల్, సీరియస్ అయిపోయింది, హాట్ అయిపోయింది ఈ టాపిక్ కాబట్టి. సో కూల్ అయ్యే ఒక క్వశ్చన్ అడుగుతా He's so లాస్ట్. ఆఫ్ కోర్స్ ఐ నో దట్ టు. How you know? బికాజ్ he was our director అమ్మా. చుట్టూ కామెంట్స్ అన్ని నాకే వినిపిస్తాయి మా సెట్ లో. Okay. సో మోస్ట్ రొమాంటిక్ థింగ్ డైలీ ఫేస్ చేసేది కానీ మీ లైఫ్ లో రెగ్యులర్ గా జరిగేది కానీ మీ ఇద్దరు రెగ్యులర్ గా ఒక రొమాంటిక్ సిచ్యువేషన్, ఆ రొమాంటిక్ థింగ్. అంటే ఫస్ట్ ఆయన చెప్తారు, తర్వాత నేను చెప్తా. నేను చెప్పేసిందంటే నేను మాట్లాడనివ్వట్లేదు అంటారు. పర్లేదు, చెప్పు. ఇది లైఫ్ రొమాంటిక్ గా ఉంటుంది ప్రతిరోజు. బావా ప్రతిరోజు అట్లా ఉండదు బావా. నాకు ఉంటుంది, నేను చేసుకుంటా అలా ప్రతిరోజు. నేను ప్రతిరోజు నాకు నేను సారీ, నో కామెంట్స్. అలా కాదు, అంటే ఒకటే ఒకటి చూసా, అరిసిద్ది, కోపంలో ఉంటది. ఓకే, నువ్వు వెళ్ళి ఫస్ట్ హక్ చేసుకో, ఫస్ట్ తోసేస్తుంది. అంతే, ఫస్ట్ తోసేస్తుంది. నన్ను తిట్టిద్ది మళ్ళీ వెళ్ళి మళ్ళీ హక్ చేసుకో, అయిపోద్ది, అక్కడితో అయిపోద్ది. ఏ నేర్చుకోండి అబ్బా అబ్బాయిలు, కొంచెం కోపం ఆడవాళ్ళు అడిగినప్పుడు ఎలా కూర్చోాలో నేర్చుకోండి. అదైతే నిజమే. ఎంత పీక్స్ కోపంకి వెళ్ళి మొత్తం ఎత్తేసి పగలే సది చేసి ఒకసారి పట్టుకొని, రెండుసారి పట్టుకొని, నాలుగోసారి పట్టుకొని ఆ టైంలో చాలా హార్మోన్స్ రిలీజ్ అవుతాయి కాబట్టి వదిలేయమ్మా. అంటే ఒకటే, ఇప్పుడు మనం ఎంత గొడవ పడ్డా ఏం పడ్డా నీకు విడిపోవాలి ఉందా, నీ ఎంత గొడవ పడదాం, గొడవ అవసరం లేదు, వెళ్ళిపోతాం. నీ మైండ్ లో అది లేనప్పుడు మనం ఎంత గొడవ పడినా వేస్ట్. మళ్ళీ ఎంత పగలు కొట్టినా మళ్ళీ మనం కొనుక్కోవాలి, మనం డైలీ రొటీన్ థింగ్ లాగా ఉంటది కాబట్టి. ఒక 3-4 సంవత్సరాల నుంచి నేను కూడా రియలైజ్ అయ్యి ఎక్కువ గొడవలు పడట్లేదు. లేదా తెలుసుకున్నాక లైఫ్ చాలా హ్యాపీగా ఉంది. అంటే ప్రతి ఒక్కరికి ఆ ఫేస్ దాటి రావాలి, ఎవరైనా ఆ ఫేస్ వచ్చింది. సో మనం అంటే ఇప్పుడు ఒక సిచ్యువేషన్ రాగానే అందరు దాన్ని అసలు బేర్ చేయలేక, టాలరేట్ చేయలేక, మనకి ఏంటంటే మనం లవ్ చేసి పెళ్లి చేసుకుందామా, ఏం చేసామా, బట్ ఒకటి మనకు మైండ్ లో ఫిక్స్ అవ్వాలి మనం, ఇదే దీంతో లైఫ్ బాగుంటది. బట్ కొన్ని హడిల్స్ ఉంటాయి, అవి దాటుకుని వెళ్తే మనకు లైఫ్ బాగుంటది. నేర్చుకో, అంతే. నేనా అంటే ఒక్కడే కలిసి ఉందామని ఉండి ఒక్కడే బాగుండాలని ఉంటే ఉంటారా? ఇంకొకరికి లేకుండా ఇప్పుడు నాకు ఇష్టం లేదు, ఆయనకి ఇష్టం ఉంది, ఆయన నాకు వద్దు అని అంటే అయిపోతుంది కదా. ఏదైనా ఇద్దరి దగ్గర నుంచి రావాలి, ఇద్దరికి ఉండాలి. సరే, కొంతమంది ఒక హాఫ్ ఎక్కువ ఉండొచ్చు, ఒక హాఫ్ తక్కువ ఉండొచ్చు, అంతే. ఒక్కోసారి వీళ్ళ కిందకి వస్తారు, ఒక్కొక్కసారి ఆలోగిస్తారు, ఇద్దరు సమానం అయిపోతారు. అంతే, ఈ ఇంటర్వ్యూ అయిపోయిందని చెప్తున్నాను. బెస్ట్ సీరియల్ మీకు అక్క సీరియల్స్ లో నచ్చిన సీరియల్ కానీ నీకు బావ దాంట్లో నచ్చిన సీరియల్ కానీ? నాకు చెల్లెలకి అప్పురం. నాకు అన్ని ఇష్టం, ఇంటి గుడ్డు బాగుంటుంది. ఓకే ఓకే, సో అంతే, ఇంకా ఇబ్బంది పెట్టను, అంతే. ఇంకా పెట్టలేదు అనుకుంటున్నాను. వెరీ హాట్ క్వశ్చన్ అండ్ లాస్ట్ క్వశ్చన్ అనమాట. హాట్ అన్నా అండ్ ఎవరికైనా చూపించండి రా, వదిలేయకండి రా బాబు అని అలాగా కూర్చోబెట్టి చెప్పండి రా. లాస్ట్ క్వశ్చన్ అనమాట, చాలా ఇంట్రెస్టింగ్ గా చెప్పాలి, చాలా క్యూరియస్ థింగ్. అడుగు అంటే చాలా సిగ్గేస్తుంది అడగడానికి. అడక్కు. అయిందా, బాగైందా, ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. వాట్స్ యువర్ ఫస్ట్ నైట్ ఎక్స్పీరియన్స్? సరే, ఓకే, థ్యాంక్ యూ, బాయ్. కాదు, ఎలాగూ లవ్ మ్యారేజ్ కాబట్టి ఓకే, ముందు కలవడం క్యాజువల్ గా ఉండేను. బట్ పాల గ్లాస్ తీసుకొచ్చినప్పుడు ఏం ఫీల్ అయ్యారు? బాయ్, టాటా, బాబా బాయ్, ప్లీజ్ ఇట్లా వాకౌట్ చేయదు. ఇదేమన్నా మిగిలిన ఛానల్ షోస్ అనుకుంటున్నారా ప్రాంక్ చేసి రేటింగ్ కోసం చేయడానికి? ఇట్స్ నాట్ షో బావా, నా పర్సనల్. యాక్చువల్ గా ఏమైందంటే విజయవాడలో పెళ్ళైంది. విజయవాడలో పెళ్ళైన తర్వాత అక్కడ ఒక చిన్న డిస్టర్బెన్స్. మా ఇద్దరు ఇన్ని సంవత్సరాలలో మా ఇద్దరి కోసం, కుమార్ కోసం రజితకి, కిరణ్మయి కోసం కుమార్కి ఎప్పుడు గొడవ రాలేదు. ఎప్పుడు ఎవరో ఒక ఫ్రెండ్స్, చుట్టాలు, బంధువులు, అటు వాళ్ళు ఏదో ఒకటి వస్తుంటది అనమాట. అప్పుడు ఏదో ఒక చిన్న డిస్టర్బెన్స్ అయింది.
ఆ డిస్టర్బెన్స్ ఆయన మనసులో ఉంది కానీ అతను చెప్పలేదన్నమాట. వచ్చిన తర్వాత మామూలుగా వచ్చాను, కూర్చున్నాను, మాట్లాడుతున్నప్పుడు ఏదో ఒక చిన్న మాట అలా అయింది ఇలా అయిందని మాట్లాడుతుంటే అంతే. ఇంకా ఆ రోజంతా ఇద్దరం అదే డిస్టర్బెన్స్లో పడుకున్నాం. ఓకే, ఇక్కడితో ఈ ఇంటర్వ్యూని క్లోజ్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే మనకు కావాల్సిన కంటెంట్ కానీ అంత స్టఫ్ కానీ మనకు రానప్పుడు ఇంటర్వ్యూ కంటిన్యూ చేయడం వేస్ట్ అనిపిస్తుంది నాకు. హోప్ సో ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకున్నా. అండ్ థ్యాంక్ యూ సో మచ్. మీకు ఏమి ఇవ్వాలో తెలియదు, వాటర్ బాటిల్ గిఫ్ట్ ఇస్తున్నాను. నా ఇంటికి వచ్చి నా సోఫాలో కూర్చొని నా వాటర్ బాటిల్ నాకు గిఫ్ట్ ఇస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ మీ పర్సనల్ థింగ్స్ షేర్ చేసుకున్నందుకు. నీకు ఇది ప్యాకప్ చెప్పాక జ్యూస్ ఇప్పిస్తా. బాయ్ బాయ్ బావా. బాయ్ బాయ్. థ్యాంక్ యూ. సో హోప్ సో ఈ వీడియో మీ అందరికి నచ్చింది అనుకుంటున్నాను. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ సిరీస్ వన్. లవ్ యూ ఆల్, టేక్ కేర్, బాయ్ బాయ్. ఇంకేమైనా క్వశ్చన్స్ ఏమైనా ఉన్నాయి మర్చిపోయి అడగాలనుకుంటే మళ్ళీ ఆయన వెళ్ళిపోయిండు. పార్ట్ 2 పెట్టుకుందాము ఎప్పుడైనా ప్లాన్ చేసి. కింద కామెంట్లో మెన్షన్ చేయండి. ఓకే, బాయ్ బాయ్.